వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ములుగు జిల్లా వెంకటపూర్ మండలం రామకృష్ణపూర్ గ్రామంలో 2000కు పైగా మామిడి చెట్లు గల తోట దగ్నం. కలెక్టరేట్ ముందు రైతాంగం పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని ఏఐకేఎంఎస్ ధర్నా. స్వతంత్ర భారతదేశాన్ని కాపాడుకుందాం, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. ఎమ్మెల్యే కుకిరాల ప్రేమ్సాగర్ రావు. ముజితాబ్ ఆలియాని న్యాయవాదిపై జరిగిన దాడికి నిరసనగా సిరిసిల్ల న్యాయవాదులు కోర్టులను బహిష్కరిస్తూ నిరసన. పోలీసులకు మరోసారి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వార్నింగ్. ఇక వివరాల్లోకి వెళ్తే, ములుగు జిల్లా ఏటూరు, నాగారం, ఏజెన్సీ మండలాల్లో కురిసిన వడగళ్ల వానకు మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు. కురిసిన రాళ్ల వానతో కళ్ళల్లో ఆరబోసిన మిర్చి తడవడంతో రైతులు టర్బర్లు కప్పినా ఫలితం లేకపోయిందని, తడిసిన మిర్చికి ధర కోల్పోయి ఆర్థికంగా తీరని నష్టం వాటిల్లుతుందని మిర్చి రైతులు బోరున విలిపిస్తున్నారు. ఈదురు గాలులతో కూడిన వర్షం పడడంతో చేతికొచ్చిన వరి పంట సైతం గింజలు నేలరాడడంతో వరి రైతులు 85% నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ అధికారులు సర్వేలు చేపట్టి జరిగిన పంట నష్టంపై పరిహారం అందించాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. జాతీయ రహదారి 163పై వృక్షాలు నేరకొరగడంపై సమాచారం తెలుసుకున్న పోలీసులు రాకపోకలకు అంతరాయం కలగకుండా వెంటనే రోడ్డుకు అడ్డంగా పడి ఉన్న వృక్షాలను తొలగించి రవాణాకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు. ఇగో కళ్ళల్లో రాళ్ళ వర్షం చూసుకోండి. ఇక రాళ్ళ వర్షం పడతాయి. ఇక అదే వీడియో పెట్టిన నల్లూరులో ఇది రాళ్ళ వర్షం ఫస్ట్ టైం పడుతుంది చూడండి. ఇక ఒడ్లు మొత్తం నడిచిపోయినాయి, రాళ్ళు పడ్డాయి. అయిపోయింది. వరి పంట కూడా రాళ్ళ వర్షానికి విపరీతంగా కనీసానికి ఒక 70-80% గింజ మొత్తం రాలి మొత్తం కింద నేలమట్టం అయిపోయింది. నాకు సుమారు ఎకరానికి నష్టం ఒక 25-30 బస్తాల నష్టం జరిగింది. కావున నాకు గవర్నమెంట్ నుంచి కానీ అధికారుల నుంచి కానీ వచ్చి చూసి నాకు ఏమన్నా సహాయం చేయాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే నా ఉపాధ్యాయం దీని మీద నా బతుకుదేరు కాబట్టి నాకు గవర్నమెంట్ నుంచి ఏమన్నా వచ్చి చూసి అధికారులు వచ్చి చూసి నాకు కొంచెం ఏదో సహాయం చేయాలని కోరుకుంటాను. నేను ఏటూరు నాగారం మండలం శంకరాయపల్లి గ్రామంలో నేను 2 ఎకరాల మిర్చి చేశాను.
వేసి కోత కోసుకొని కళ్ళంలో ఆరబోసుకున్నాను. ఆరబోసుకుంటే రాళ్ళ వర్షం అధికంగా పడి కాయలు మొత్తం పచ్చడై మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. మాకు గవర్నమెంట్ కానీ అధికారులు కానీ కొంచెం స్పందించాలని కోరుకుంటున్నాను. నా పేరు కుమ్మరి సతీష్, మాది ఏటునారం మండలం, శంకరాజపల్లి గ్రామం, ములుగు డిస్టిక్. నిన్న కురిసినటువంటి వడగళ్ల వానకు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో అతి బీభత్సంగా పెద్ద రాళ్లతో కురిచి మా మిర్చి కళ్ళాల వద్ద ఆ వడగళ్ల వానకు ఎంతో తీవ్రంగా కాయలు మొత్తం పచ్చడి అయి పలిగి ముక్కలుగా మారిపోయినాయి. తక్షణమే గవర్నమెంట్ దీనిపై రైతుల పట్ల న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. చూసుకున్నాక ఏమాత్రం గిట్టుబాటు ధర లేక ఎంతో ఈ కూలీ రేట్లు పెరిగినా కూడా సరే అలా పోతే ఏమొస్తాయని చెప్పేసి ఏందో ఏర్పడితే ఈ వడవల్ల వాన రైతులను చాలా తీవ్రంగా నష్టానికి గురి చేసినట్టు ప్రభుత్వం దీనిపై స్పందించి రైతులకు ఎంతో కొంత బాధ్యత చేపట్టాలని కోరుకుంటున్నాం. రాజ్యాంగ పరిరక్షణలో భాగంగా జై బాపు జై భీమ్ జై సంవిధాన్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకురావాలనే ఉద్దేశంతో మరియు అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలంటూ హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల్లో 7, 8 మరియు 10వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలతో రాఘన్న దర్వాజా నుండి రాజ్యాంగ పరిరక్షణ యాత్ర నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ తోట వెంకన్న మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఈ యొక్క రాజ్యాంగాన్ని కాపాడడానికి అన్ని పార్టీలు కలిసి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలియజేసుకుంటూ ఇవాళ బీజేపీ ప్రభుత్వం కేవలం మత కళాలు సృష్టించుకుంటూ మత విద్వేషాలు సృష్టించుకుంటూ రాజ్యాంగాన్ని ఇవ్వలొక్కే విధంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. దీన్ని మనందరం కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మన కార్యకర్తలు కాంగ్రెస్ అన్ని పార్టీల మీద ఉండదని సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి అలా ఈ మతదత్వ పార్టీలను అందరూ గురించి మరి మైనార్టీలను కూడా విస్మరించుకుంటూ ఇవాళ రాజ్యాలను మన కూలగొట్టుకుంటూ ఇవాళ అధికారం చేపట్టుకుంటూ అందరినీ విస్మరించుకుంటూ చేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటూ కాకతీయ యూనివర్సిటీ బయోటెక్నాలజీ విభాగంలో ఎంఎస్సీ చదువుతున్న శ్రీజ యాదవ్ న్యూఢిల్లీలో జరిగిన వికసిత్ భారత్ నేషనల్ పార్లమెంట్లో విశేషమైన మార్కులు సాధించి కాకతీయ యూనివర్సిటీకి గర్వకారణంగా నిలిచింది. 1 నిమిషం నిడివి గల జాతీయ సమస్యలపై వీడియో సృష్టించడంలో జిల్లా స్థాయి యూత్ పార్లమెంట్ నుండి జాతీయ స్థాయి పార్లమెంటుకు ఎంపిక కావడంతో ఏప్రిల్ 1వ తేదీ నుండి 3వ తేదీ వరకు జరిగిన లైవ్ పార్లమెంటు సెషన్లో శ్రీజ యాదవ్ ప్రత్యేకంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువత దేశ రాజకీయాల్లో వారి పాత్ర ఏంటి అనే అంశంపై తన తెలివైన అభిప్రాయాలు వ్యక్తపరచడంతో పాటు ఒకే దేశం ఒకే ఎన్నికల అనే అంశంపై తన అభిప్రాయాలను వ్యక్తపరిచింది. దీంతో ప్రతిష్టాత్మకంగా జాతీయ యూత్ పార్లమెంట్లో కాకతీయ యూనివర్సిటీ నుండి దాదాపు 15 సంవత్సరాల తర్వాత ఎంపిక కావడం సంతోషంగా ఉందని శ్రీజ యాదవ్ తెలిపారు.
కొంచెం మీరు రైట్ కండి అనుకోండి, కొంచెం ఎక్కువండి. ఓకే 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 అమ్మా, ఓకే రైట్. Srija Jadhav and I am pursuing my Masters in Biotechnology from Kakatiya University. My journey from sitting in the last bench of my class to standing in the podium in the Youth Parliament is just phenomenal. And first and foremost, I thank my parents. And next to it, my sincere thanks to Ms. Radhika Tippani ma'am and Parika Mahendra sir, who always been my constant support and encouraged me. And they guide me as a torch bearer. And now today I'm here and I attended the Youth Parliament, Vikasit Bharat Youth Parliament 2025 in Delhi. And it's been a very transformation journey. I met over 130 vibrant youngsters over there. And I met few people with various ideologies, and I've been there for 3 days actually. I learned a lot of new things, and I'm been 2 days a member of parliament in the New Delhi, and then I've been visited to the gallery of live session of parliament in the New Delhi. It's been a phenomenal thing in my journey. Thank you. ఈరోజు మా కాకతీయ ముద్దుబిడ్డ శ్రీజా జాదవ్ బయోటెక్నాలజీ విభాగం నుంచి నేషనల్ లెవెల్ యూత్ పార్లమెంట్ లైవ్ సెషన్స్ లో పార్టిసిపేట్ చేసి విచ్చేసిన సందర్భంగా మేము, మా హెచ్ఓడి, మా పిల్లలు, మా టోటల్ కేయూ స్టాఫ్ అందరం కలిసి శ్రీజాకి వెల్కమ్ చెప్పడం జరిగింది. ఇది ఒక ఇన్స్పిరేషన్ మాత్రమే. ఏంటి అంటే నెక్స్ట్ పిల్లలు కూడా వికసిత్ భారత్ సాధించాలి అంటే వాళ్ళ వంతు పాత్ర ఏంటి, యువత పాత్ర ఏంటి, వికసిత్ భారత్ త్వరగా 2047 మోడీ గారి ఆంక్ష ప్రకారము మనం వికసిత్ భారత్ ఎలా సాధించాలి అనే దానిపైన 3 రోజులు అనర్గళంగా మాట్లాడి ఎంతో మంది జడ్జిల యొక్క మనసుల్ని గెలిచి శ్రీజ ఈ రోజు ఇక్కడికి వచ్చింది అంటే ఇదంతా తన యొక్క అకుంఠిత పటిమ మరి ఆమెకున్న డెడికేషన్ ఓవర్ ద స్టడీస్. So thank you Srija on this occasion and wish you very good luck. God bless you. At the same time, thank you media and everything for taking this as a very inspirational moment into the society. Thank you one and all. హన్మకొండలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రవెల్లి స్వర్ణతో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడారు. దేవునూరు గుట్టలు అటవీ శాఖకు సంబంధించిన 1000 ఎకరాల భూములు కడియం శ్రీహరి వారి కుటుంబ సభ్యులు లేదా వారి బినామీలు ఆక్రమించుకుంటున్నారు, అడవులను నరికివేస్తున్నారు, మొత్తం అడవులను సాఫ్ చేస్తున్నారు, తర్వాత సఫా చేయబోతున్నారు అనే శీర్షికన వార్తలు వస్తున్నాయి. ఆ వార్తల ఆధారంగా జనగామ ఎమ్మెల్యే శ్రీ పల్ల రాజేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గారు అభూత కల్పనలతో, అసత్యాలతో నాపై వ్యక్తిగతంగా నీచంగా విష ప్రచారం చేస్తున్నారు, దుష్ప్రచారం చేస్తున్నారు.
ప్రధానంగా ఈ వార్తలు ఎక్కువగా నమస్తే తెలంగాణ, టీ న్యూస్లో పెట్టి ఒక వ్యక్తి యొక్క నిజాయితీని, ఒక వ్యక్తి యొక్క ప్రతిష్టను దెబ్బతీయడం సరైనది కాదు. దీన్ని మానుకోవాలని చెప్పి నేను సూచిస్తున్నాను. ఆధారాలుంటే, సాక్ష్యాలుంటే, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటే అవన్నీ ప్రజల ముందు పెట్టి దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తే తప్పకుండా వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తాం. మన మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ గారు, వారి దగ్గరికి ముప్పారం రైతులు వెళ్ళినట్టున్నారు. ఆయనకు ఒక రిప్రజెంటేషన్ ఇస్తే ఆయన ప్రిన్సిపల్ CCFకు ఒక లెటర్ పెట్టారు. ఈ దేవునూరు గుట్టలలో అటవీ భూములలో పట్టా భూములు కూడా ఉన్నాయి, మీరు సర్వే చేసి రైతులకు న్యాయం చేయండి అని చెప్పి వారు కూడా ఒక లెటర్ పెట్టారు. మా ఇద్దరికంటే ముందు 43.38 ఎకరాల భూమి, ఈ 43.38 ఎకరాల భూమికి పట్టదారు పాస్బుక్లు ఉన్నాయి. వీళ్ళకి రైతు బంధు వస్తున్నది. జాయింట్ సర్వే ప్రకారము ఇది ఫారెస్ట్ వాళ్ళ నోటిఫికేషన్లు లేదు, వాళ్ళ ఎంజాయ్మెంట్ను డిస్టర్బ్ చేయొద్దు అనేది కలెక్టర్ గారి ఆదేశం. దాన్ని వాస్తవాలు తెలుసుకోకుండా ఇది జరిగిన తర్వాత మళ్ళీ కలెక్టర్ గారు DFO గారు సమీక్ష చేసుకొని మన జాయింట్ సర్వే అయితే పూర్తి అయింది, దీన్ని ఒకసారి ప్రిన్సిపల్ CCFకి పంపిద్దాం. ఎమ్మెల్యే రాజయ్య గారిని మీరిద్దరు స్వయంగా దేవునూరు గుట్టలకు వెళ్ళండి. అటవీ అధికారులను, రెవెన్యూ అధికారులను, రైతులను, మీడియా మిత్రులందరినీ తీసుకువెళ్ళండి. ప్రజలందరి సమక్షంలో మీరే విచారణ చేయండి. మీ విచారణలో 2000 ఎకరాల అటవీ భూమిని నేను ఆక్రమించుకున్నట్టుగా ఏ చిన్న సాక్ష్యం మీకు దొరికినా నేను అటవీ భూములను కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నాను. ముఖ్యమంత్రి గారిని ఒప్పించి త్వరలోనే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చి ఆ భూములన్నీ ఫారెస్ట్కు అప్పచెప్పి ఈకో టూరిజం ప్రాజెక్టుగా డెవలప్ చేసే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా నన్ను నమ్ముకొని నాకు ఓటేసిన రైతులకు కూడా అన్యాయం జరగకుండా ఆ పట్టా భూములు ఉన్న వారికి, నోటిఫికేషన్లో లేని వారికి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్లో లేని వారికి వాళ్ళ పట్టా భూములు వాళ్ళకు చెందే విధంగా, వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండే విధంగా వాళ్ళకు కూడా నా వంతు సహాయం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి ఇప్పుడే. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి 5వ డివిజన్ అభివృద్ధి ధ్యేయంగా కార్పొరేటర్ శ్రీమాన్ ఎనలేని కృషి చేసినట్లు మాజీ కార్పొరేటర్ మిరియాల్ కార్ దేవేందర్ అన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 5వ డివిజన్ పరిధిలోని కొత్తూరు బ్రిడ్జి చేపల మార్కెట్ వద్ద సుమారు 25 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ మున్సిపల్ కమిషనర్ తానాజీ, స్థానిక కార్పొరేటర్ పోతుల శ్రీమాన్తో కలిసి వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ మిరియాల్ కార్ దేవేందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమం జోదెండ్ల మాదిరి సాగుతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే అభివృద్ధి, సంక్షేమం అని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షురాలు గాండ్ల శ్రవంతి, కోడెపక్క గణేష్, సురేష్ బాబు, ముప్పిడి శ్రావణ్, శ్రీకాంత్, స్వప్న, మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 5వ డివిజన్లో ముఖ్యంగా ఈ జంక్షన్ అభివృద్ధి గురించి శ్రీమానన్న గారి ప్రోత్సాహంతో ఈరోజు ఫౌండేషన్స్తోనూ, ఎమ్మెల్యే గారితో, మేయర్ గారితో, కమిషనర్ గారితో చేయించుకోవడం జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా ఈ జంక్షన్ అభివృద్ధికి అన్నగారి శ్రీమానన్న గారిని ఎన్నలేని దీనికి తోడ్పాటు అందించడం జరిగింది. ఇక్కడ స్థానిక ప్రజలకు ప్రాబ్లమ్స్ గుర్తించుకొని ట్రాఫిక్ జంక్షన్ను అభివృద్ధి చేయడానికి ముందుండి వారి యొక్క చొరవతోని ఇది దిగ్విజయంగా నిర్వహించినందుకు వారందరికీ కూడా కృతజ్ఞతలు. ముఖ్యంగా ఈ డివిజన్ అధ్యక్షురాలు మరియు డివిజన్ కార్యకర్తలకు కూడా రుణపడి ఉంటారు. ఇక్కడ అందరూ ముఖ్యంగా శ్రీమానన్న గారి యొక్క ప్రోత్సాహంతోనే
ఈరోజు ఈ బాండ్ షెస్టోన్ వేయడం జరిగింది. ములుగు జిల్లా వెంకటపూర్ మండలం రామకృష్ణపూర్ గ్రామంలో 2000 పైగా మామిడి చెట్లు గల తోట దగ్నం. సోమవారం మామిడి తోటకు నిప్పంటించిన గుర్తు తెలియని దుండగులు. మామిడి తోట వద్ద రైతు తిరుపతిరావు లేని సమయంలో నిప్పంటించిన దుండగులు. మామిడి తోట కాలిపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తోట యజమాని తిరుపతిరావు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న వెంకటపూర్ పోలీసులు. దాటింది బాబాయ్ గాడి పెట్టి అడగపోయినా అది కూడా అలగపోయినా మనకి ఇటు పడితే ఇబ్బంది కదా అనుకుంటుంది. పచ్చిగా అంటుకుంటానంటే చెట్టుగా వాడతలు మంట తక్కువ మంట వేసుకోవాలి. పట్టి పోతే ఉంటుంది. నిన్న చూసినా టమాటో నిన్నే ఉండదు ఇలా కొడతాను ఏది రాకుండా రైతులు పండించిన ధాన్యాన్ని సక్రమంగా తూకం వేయాలని, ఎలాంటి అక్రమాలకు పాల్పడినా చర్యలు తప్పవన్నారు పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి. జనగామ జిల్లా పాలకుర్తి దేవరుప్పుల మండలాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ప్రారంభించారు. ధాన్యం కొనుగోలులో ఎలాంటి అక్రమాలకు పాల్పడినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులకు ప్రభుత్వం బోనస్గా 500 రూపాయలు ఇస్తుందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపక్క సత్యనారాయణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గిరగాని కుమారస్వామి, నల్ల శ్రీరాములు, సీనియర్ నాయకులు ఎర్రబెల్లి రఘువరావు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. సరిపడా ఉండాలని, ఇంకా సెంటర్ నడిపే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా నడపండి. రైతులు చాలా కష్టపడి మీరు పొలాలు చేసుకొని సాగు చేసుకొని అంతా ఎంతో కష్టంతో పంట పండించుకుంటారు. వాళ్ళకి ఎక్కడ కూడా నష్టం జరగకుండా చూడండి. మీకు ఎక్కడ ఏ ఇబ్బంది కలిగినా అఫీషియల్స్ మన ఆఫీసర్ల దృష్టికి తీసుకురండి. తప్పకుండా వాళ్ళపైన వాళ్ళ యాక్షన్ తీసుకుంటారు. ఎవరైనా ఏమైనా మిమ్మల్ని మోసం చేస్తే ఎక్కడ తప్పులు జరగకుండా చూసుకోండి. ముఖ్యంగా సెంటర్లలో ఈ సన్న బియ్యము అనేది మీ అందరికీ తెలుసు. ఏప్రిల్ అంటే ఒక్కొక్కటి 2 రేషన్ సెంటర్లకు వెళ్ళి ఓపెన్ చేయడం జరిగింది. ఈ సన్న బియ్యం ఇవ్వడం అనేది నిజంగా ఇది చరిత్రలో నిలిచిపోతుంది. ఎందుకంటే దొడ్డు బియ్యం వచ్చినప్పుడు మీరు ఎవరు దొడ్డు బియ్యం తినేటోళ్ళ, ఎవరు కూడా దొడ్డు బియ్యం తినకపోయేటోళ్ళు కూడా తింటలేరు. మరి ఇంత ప్రభుత్వ సొమ్ము ఇంత ఉపయోగించినా కానీ ఎవరికి కూడా అది ఉపయోగపడట్లేదు. దొడ్డు బియ్యం అనేది ఏం చేద్దాము, అది అమ్ముకుంటుండ్రు, కోడ్ల ఫామ్కి వేస్తుండ్రు, లేకపోతే దోశలు వేసుకుంటున్నారు. కొంతమంది ఇంకా రానా రకాలుగా దాన్ని చేస్తుండ్రు.
అని చెప్పి ఏదో చేసినామా లేదా అన్నట్టు కాకుండా మీ అందరికీ ఉపయోగపడే విధంగా ఈ సన్న బియ్యం ఇస్తున్నారు. నేను కూడా దీన్ని చూసిన సన్న బియ్యము. ప్రతి ఒక్కరు యూత్ అందరూ కూడా అప్లై చేసుకోండి. గడువు కూడా 14th వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అందరు చేసుకోండి. ఇది చెప్పిందా మన ప్రభుత్వం చెప్పిన దానికన్నా ఒకటి ఎక్కువనే చేస్తుంది ఉపయోగపడేది. ఒక్కొక్కరికి 3-4 లక్షల దాకా వస్తాయి. కాబట్టి అందరూ కూడా అప్లై చేసుకోండి. ఇందిరమ్మ ఇల్లు అయితే మీ అందరికీ తెలుసు, నియోజకవర్గానికి 3500 ఇళ్ళ చొప్పున వస్తున్నాయి. ఆ 3500 ఇల్లు కూడా అర్హులైన పేదవాళ్ళకి, అంటే పేదలలో పేదవాళ్ళు ఎవరుండ్రు వాళ్ళకి చూసి ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని మీరు ఏ పార్టీ మీరే ఏ కండువా కప్పుకున్నారని కాదు. ఎవరైతే అర్హులో వాళ్ళకి ఖచ్చితంగా ఇల్లు వస్తాయి. ఇందిరమ్మ రాజ్యంలో మొదటి విడతలో ఇది కంటిన్యూస్ ప్రాసెస్, అంటే ఇది ఇంకా నిరంతర ప్రక్రియ, వస్తూనే ఉంటాయి ఇల్లు. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి వస్తే మళ్ళా రాని వాళ్ళకి మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే అది తర్వాత వాళ్ళకు కూడా వస్తాయి. అందరికీ ఇల్లు వస్తాయి. ఇల్లు అనేది నిజంగా ప్రతి పేదవాళ్ళ కళ, ఇల్లు కట్టుకోవాలి అనేది. ఆ కళని ఖచ్చితంగా ఇందిరమ్మ రాజ్యంలో నెరవేరుస్తాం. ఇంకా వేరే పథకాలు కూడా చాలా ఉన్నాయి. మహిళలందరూ ఉచితంగా బస్సులో ప్రయాణిస్తుండ్రు, అవునా కాదా? ఎవరి దగ్గరైనా టికెట్ డబ్బులు తీసుకుంటుండ్రా? అది ఎక్కడైనా హాస్పిటల్కి పోవాలన్నా, చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళైనా, ఇంకేదైనా కానీ ప్రతి ఒక్క దానికి బస్ ఎక్కి వెళ్తూనే ఉన్నారు. పిల్లలు కూడా స్కూల్ పిల్లలైనా లేకపోతే ఇంకెవరైనా వేరే దగ్గర ఉద్యోగం చిన్నవి ఏమైనా చిరు వ్యాపారాలు చేసుకునేటోళ్ళైనా అందరికీ కూడా ఈ ఫ్రీ బస్సు పథకం అనేది ఉపయోగపడుతుంది. వేరేవన్నీ కూడా ప్రభుత్వం చెప్పిన దానికన్నా ఎక్కువనే చేస్తుంది. ఎప్పుడైనా ఆర్థికంగా రాష్ట్రంలో ఎంత చితికిపోయి ఉన్నా కానీ రాష్ట్ర పరిస్థితి మాట ఇచ్చినాము చేసి తీరాలని అదే విధంగా చేస్తున్నాం. 150 కోట్లు పెట్టి చిన్నమడూరులో సబ్ స్టేషన్ శాంక్షన్ చేయించినాం. ఇదే కాదు ఇంకా దేవరూపాలు ఇంకా కూడా డెవలప్ చేసుకునేది ఉంది, ఇంకా మన ఊర్లో కూడా చేసుకునేది ఉంది. అన్నిటికీ కూడా ముందుండి అన్ని చేపిస్తానని మీ అందరికీ మాటిస్తూ సెలవు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.